ఏంటిది? అసలు నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ప్రియా గొంతు మీద కత్తి పెట్టిన వాళ్ళని కొట్టకుండా వదిలేయమని ఎందుకు వేడుకున్నాను? ఇప్పుడు ప్రియ మీద ఎందుకు చెయ్యెత్తాను? అమర్, ఏమైందిరా నీకు? ఛా! హలో బాస్. నీ మార్పుకి కారణం ప్రేమ బాస్. ఏంటి? నీ జీవితంలో ఇక ఎప్పటికీ ప్రేమే వద్దనుకున్నావు, కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమలో పడతారో ఎవరికీ తెలీదు. ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ప్రియా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? కోపంతో పెళ్లి చేసుకున్నావు. కొట్టాలని, తిట్టాలని, ఏడిపించాలని కదా తాళి కట్టావు. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది? నువ్వు తిడితే సహించింది, ఏడిపిస్తే భరించింది. తన తండ్రి తర్వాత నీ మీదే అంత ప్రాణం పెట్టుకుంది. ఎందుకంటావు బాస్? ఎందుకంటే తన ప్రాణం, తన జీవితం అన్నీ నువ్వే కాబట్టి. సరే, నువ్వు కోపంతో పెళ్లి చేసుకున్నావు, సరే. ప్రియా మాత్రం నువ్వే జీవితం అని నమ్మి నీతో తాళి కట్టించుకుంది. కానీ నాకు మాత్రం తన మీద ఎలాంటి ప్రేమ లేదు. ప్రేమ లేదని అంత తేలిగ్గా కొట్టేయకు బాస్. ఉంది, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, అంతే బాస్. ఇందాక ఆ రౌడీల దగ్గర ఏం చేశావు? తేడా వస్తే ఎదుటివాడు ఎవడో అని కూడా చూడకుండా మక్కెలు ఇరగొట్టే నువ్వు ఇక జీవితంలో చింతనేది లేకుండా ఇక్కడే ఉండి మంచి జీవితాన్ని అనుభవించాలని కలలు కన్నాను. డబ్బుకి, తిండికి, దేనికి లోటు లేకుండా బతకాలని ఆశపడ్డాను. రాధిక వల్ల అంతా నాశనమైపోయింది. అసలు ఇంట్లో ఉండటానికి నీడ ఉంటుందా లేదా అనే పరిస్థితికి వచ్చేసాం. పైగా బుద్ధిగా ఉండమని మన అమ్మాయికి మన ముందే నీతులు చెప్పింది రాధిక. ఎలాగో మల్లీశ్వరి పెళ్లైపోయింది కాబట్టి నీ చెల్లెలు మనల్ని ఇంట్లో ఉండనిస్తుందంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనల్ని ఇంత ఎదురు దెబ్బ కొట్టిన రాధికను మాత్రం వదిలేది లేదు. కైలాష్ మన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక సమాధి అయిపోయినా సరే, రాధికని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి అన్న మన కోరిక నెరవేరాల్సిందే. మనం వెళ్లాల్సి వస్తే కైలాష్ కి రాధికని దూరం చేసి శాశ్వతంగా ఇక్కడి నుంచి గెంటించే వెళ్ళాలి. కానీ సారీ జహాపన, మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా అని అలా అన్నాను. కైలాష్ గారు, సారీ అండి, తప్పకల్లా చెప్పాల్సి వచ్చింది. నా మీద కోపంతోనే మీరు ఆఫీస్కి వెళ్తున్నారని నాకు తెలుసు. అందరూ ఉన్నప్పుడు మీరు ఉండకపోతే బాగుండదు. దయచేసి అర్థం చేసుకుని కొంచెం త్వరగా వచ్చేయండి ప్లీజ్. నన్ను ఆశీర్వదించండి. ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా. సరే నాన్న,
జాగ్రత్తగా వెళ్ళు, త్వరగా వచ్చేయాలి. జహాపన మీరు త్వరగా వచ్చేయండి. ఈ లోపు మేము పుట్టినరోజు ఏర్పాట్లన్నీ గ్రాండ్ గా చేసేస్తాం. అక్క శారీ ఏం తీసుకున్నావు? పాపం, అసలు పుట్టినరోజు సరిగ్గా జరగదని తెలియక బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాను అంటున్నాడు. వాళ్ళ పనిని వాళ్ళు చేసుకునివ్వండి, మన పనిని మనం చేసుకుందాం. ఎందుకు రాధిక కైలాష్ మధ్య ఏదో తేడా కనిపిస్తుంది. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. రాధికకి కైలాష్ అంటే ఇష్టమని నాకు తెలుసు. అలాంటి కైలాష్ భార్య పుట్టినరోజు కూడా ఆఫీస్కి వెళ్తాను అంటున్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఉంది. శ్రీవారు, మనం ఏర్పాట్లు చేద్దాం పదండి. బామ్మగారు, భార్యాభర్తలంటే ప్రేమానురాగాలు పంచుకోవడమే కాదు, సరదాలు చిలి పల్లర్లు కూడా ఉండాలి. మీ జంటకి నా దిష్టే తగిలేంత చూడు ముచ్చటగా ఉన్నారు. నా మీద కోపంతో అమర్ ప్రియాని పెళ్లి చేసుకున్నా కూడా తనని అర్థం చేసుకుని తనతో కలిసిపోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మమ్మ, స్వీట్ తీసుకోండి. ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రియా, పిన్ని, బాబాయ్, స్వీట్ తీసుకోండి. చలపాయ్, రారా, నీకోసమే అన్నట్టు ఎదురు చూస్తున్నాయి. రా రా చలపాయ్, రా, లడ్డూలు నీకోసం ఎదురు చూస్తున్నాయి. రాధిక, అంతా ఓకేనా? ఏదైనా ప్రాబ్లమా? ఎందుకలా అడిగావు? కైలాష్ ఆఫీస్కి వెళ్ళడం చూస్తుంటే అతని మొహంలో సంతోషం లేదు. నువ్వు కూడా డల్గా ఉన్నావు, అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు అమర్కి అనుమానం వచ్చినట్టు తర్వాత ప్రియకి రాకూడదు. పుట్టినరోజు అయ్యేంత వరకు నేను వీళ్ళకి సంతోషంగానే కనిపించాలి. అలాంటిదేమీ లేదమ్మా. ఎరా చలపాయ్, ఏంటత్తయ్య? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, 3 పూట్ల మెక్కుతున్నావు. అలా ఖాళీగా కూర్చుని వినోదం చూడకపోతే మీరు కూడా ఏదో పని చెయ్యొచ్చు కదరా. చేస్తాం అత్తయ్య, నేను అలివిని దాని గురించే మాట్లాడుకుంటున్నాం. అబ్బో, అవునత్తయ్య. బాగా కవర్ చేసావురా. నీ కూతురు పెళ్ళైపోయిందిగా, ఇంకా ఇక్కడ నీకేం పనిరా? ఖాళీగా తిని కూర్చోకపోతే ఇంటికెళ్ళిపోయి హాయిగా ఏదైనా పని చేసుకోవచ్చు కదరా. రాధికాంత చూడకుండా మేమిక్కడి నుంచి వెళ్లేదే లేదు. చెప్పు. జహాపన, అక్క కాదు, నేను ప్రియని. ఏంటి ప్రియా? జహాపన, కోపం తెచ్చుకోవద్దు. మీకు పనులున్నాయని తెలుసు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని కాదు. అక్క పుట్టినరోజుకి మీరు లేకపోతే ఇల్లంతా వెలవెలపోతున్నట్టుగా ఉంది. ఏ సందడే లేదు జహాపన. ప్లీజ్ మీరు వచ్చేయకూడదు. సరే. థ్యాంక్ యూ జహాపన, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటూ ఉంటే నాకు కష్టమే, రాధికకి కష్టమే. ఇది కరెక్ట్ కాదు.
ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. రాజేషా, అక్కకెవరు ఫోన్ చేస్తున్నారు? హలో హలో రాధిక, నేను రాజేష్ మాట్లాడుతున్నా. నేను రాధిక సిస్టర్ని మాట్లాడుతున్నానండి. ఓ అలాగా, ఓకేనండి. నేను రాధికన్ బర్త్డే విష్ చేయడానికి డైరెక్ట్ గా ఇంటికే వస్తున్నాను. కొంచెం లొకేషన్ షేర్ చేస్తారా? తప్పకుండా ఇప్పుడే చేస్తాను. ఓకే అండి. సెండ్ అయిపోయింది. నీ పెళ్లి టైంకి నేను ఫారెన్ లో ఉండటం వల్ల రాలేకపోయాను. నీది అమర్ది ప్రేమ గుర్తుగా మీరెప్పుడో 2000 నోటు మీద రాసుకున్న మీ పేర్లున్న నోటు నా చేతికొచ్చింది. కానీ నీకు అమర్కి జీవితాంతం గుర్తుండిపోయే తొలి జ్ఞాపకం బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాను. బాగున్నాను, మీరు బాగున్నారా? ఇక్కడే బాస్, నేను దిగాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. నేను దిగాల్సింది కూడా ఇక్కడేనండి. థ్యాంక్ యూ, బాయ్. ఓకే. హాయ్. గెస్ట్లందరూ కూడా మిమ్మల్ని అడుగుతున్నారు. నేను ఇంకా బట్టలు కూడా చేంజ్ చేసుకోవాలి. రండి త్వరగా. అది కాదు ప్రియా. జహాపన, ముందైతే మీరు రండి. జహాపన, అది కాదు ప్రియా, నేను మాట్లాడుతున్నాను కదా. మీరు రెడీ అవ్వాలి. ఇంకా పదండి. అతనెవరు రాధిక? ఇప్పుడు వచ్చింది మీ సిస్టర్ కదా, అతన్నెందుకు చనువుగా లోపల తీసుకెళ్తోంది? అంటే అది ఏ హాయ్ రా. హే హాయ్ రా. నీ గురించే రాధికని అడుగుతున్నాను, నువ్వే వచ్చావు. ఎన్నేళ్లైందిరా మీ ఇద్దరిని చూసి. చాలాసార్లు ఫోన్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. అందుకే ఎలాగో ఈరోజు రాధిక బర్త్డే ఉంది కదా, ఇద్దరిని కలిసినట్టుంటుందని డైరెక్ట్ గా వచ్చేసాను. అంతేకాదురా, మీ ఇద్దరికి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తెచ్చాను. రే, నీతో కొంచెం మాట్లాడాలరా, పక్కకు రా. ఉండ్రా, తర్వాత వెళ్దాం. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉందిరా. రేయ్, మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ రా. రాజేష్, కొంచెం నేను చెప్పేది విను. రాధికా, అక్క, ఏంటక్క ఇంకా ఇక్కడే ఉన్నావు?
శ్రీవారు, మీరు కేక్ కోసం ఆర్డర్ ఇచ్చారా? చేశాను, వస్తుంది. అవును, ఇతనెవరు? నా ఫ్రెండ్ రాజేష్. ఓ, మీరేనా ఇందాక ఫోన్ చేసింది? హా, అవును. సరే అక్క, మీరు త్వరగా రండి, నువ్వు రెడీ అవ్వాలి. ఈ గిఫ్ట్ లేవు, నేను దాచిపెడతాను. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? రాధిక, మీ సిస్టర్ అమర్ని శ్రీవారు అంటుందేంటి? అక్కకొచ్చిన గిఫ్ట్ గురించి ఇందాకేమో కంగారుగా అడిగారు, ఇప్పుడేమో అక్క పర్మిషన్ లేకుండా తీసి చూశారు. అలా చేయటం తప్పని చెప్పిన మీరే అలా చేయటం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అయినా గిఫ్ట్ కోసం ఎందుకంత టెన్షన్ మీకు? ఇందాక అక్క కూడా ఇదే గిఫ్ట్ గురించి ఎందుకు అడిగింది? ఆరాటం టెన్షన్ ఏం లేదు ప్రియా. ఇందాక వచ్చిన అతను చాలా స్పెషల్ గిఫ్ట్, చూస్తే ఆశ్చర్యపోతారో అన్నాడు. నేను క్యాజువల్ గా ఫోన్ మాట్లాడుకుంటూ ఇటు వస్తే ఆ గిఫ్ట్ కనిపించింది. తప్పని తెలిసినా గానీ ఆ స్పెషల్ ఏంటో తెలుసుకోవాలనే ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక తీసి చూశానంతే. రాధిక గారు కూడా బహుశా అందుకే అడుగుంటారు. ఏముంది అందులో? 2000 రూపీస్ నోట్ ఉంది. అదే సర్ప్రైజ్ గిఫ్ట్. ఇదిగో, నాకు అదే అర్థం కావట్లేదు. సరిపోయింది. సర్లే పదండి, కేక్ కటింగ్ స్టార్ట్ అవుతుంది, పిలుస్తున్నారు, పదండి. హ్యాపీ బర్త్డే. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం,
దేవుళ్ళ జన్మాలయం. రాధిక తెలిస్తే నా మనోడు అసలు తట్టుకోలేడు. ఆ కోపంతో శాశ్వతంగా భార్యని దూరం పెడతాడు. అసలు కాపురం చేయకుండా కైలాష్ని రాధికెందుకు దూరం పెడుతోంది? ఎందుకిలా నోటీస్ పంపించింది? ఇవన్నీ నేను తెలుసుకోవాలి. వాళ్ళ కాపురాన్ని నేను సరిదిద్దాలి. వీళ్ళిద్దరి కాపురం బాగోలేదని తెలిస్తే శకుంతల అస్సలు తట్టుకోలేదు. ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను. నమస్కారం అమ్మా. రండమ్మా. నేనెవరో మీకు తెలుసా? తెలుసమ్మా, రాధిక చెప్పింది. ఓ ఈ వయసులోనే నీకు భర్తలేని లోటు చేసి చాలా అన్యాయం చేశాడు. మీరు కూర్చోండమ్మా, నేను వెళ్లి మంచినీళ్ళు తీసుకొస్తాను. ఆగు. నువ్విచ్చే మంచినీళ్లతో నా గొంతు తడారదు. ఓ పక్క ప్రేమ, మరో పక్క బాధ, ఇంకో పక్క అనుమానం. రకరకాల ఆలోచనలతో తడారిపోయిన నా గొంతుకి నువ్విచ్చే సరైన సమాధానమే నా దాహాన్ని తీర్చగలదు. అడగండమ్మా, చెప్తాను. ఇద్దరూ ఆడపిల్లలే ఉన్నారు. నీ అల్లుళ్లే కొడుకులయ్యి ఉండాలి, అవునా? అవునమ్మా. మా అదృష్టం కొద్దీ ఇద్దరు అల్లుళ్ళు కొడుకుల్లా బాధ్యత తీసుకొని అలాగే మసులుకుంటున్నారండి. కానీ నీ పెద్ద కూతురు ప్రవర్తన నీ అల్లుడు కొడుకు బాధ్యత నుంచి తప్పుకుని నీకు దూరం అయ్యేలా చేస్తోంది. ఏం చేసిందమ్మా రాధిక? పెళ్ళై ఇన్ని నెలలయింది. నీ కూతురి కడుపులో నలుసెందుకు పడలేదో కనుక్కున్నావా? భార్యాభర్తలిద్దరూ కొన్నాళ్లు పిల్లలొద్దని నిర్ణయం తీసుకున్నారేమోనని అడగలేదమ్మా. సరే పోనీ, నీ కూతురు సవ్యంగా కాపురం చేస్తోందో లేదో, తన భర్తని సరిగ్గా చూసుకుంటుందో లేదోనని మీ అల్లుణ్ణి కనుక్కున్నావా? అలాంటి అనుమానం నాకెప్పుడూ రాలేదమ్మా. ఇద్దరూ కలిసిమెలిసి ఉంటారు. ఏనాడు అత్తింట్లో బాధ ఉందని, కష్టం కలిగిందని నా కూతురు కూడా నాతో ఎప్పుడూ చెప్పలేదు. పైగా చాలా సంతోషంగా ఉన్నానని కూడా చెప్పింది. అయినా ఎందుకమ్మా ఇవన్నీ అడుగుతున్నారు? అసలు రాధిక ఇష్టాన్ని, అభిప్రాయాన్ని తెలుసుకునే పెళ్లి చేశావా? ఏంటమ్మా ఈ కవరు? తన భర్తతో తనకున్న వివాహ బంధాన్ని రద్దు చేసి భర్తని తన నుంచి శాశ్వతంగా దూరం చెయ్యండి అని నీ కూతురే
రాధిక విడాకులు కావాలని అల్లుడు గారిని కోరడం ఏంటి? నేను అదే అడుగుతున్నాను. లోపం ఎక్కడుంది? ఎక్కడుంది? నీ పెంపకంలోనా, రాధిక ప్రవర్తనలోనా? నాకు సమాధానం కావాలి. లేదమ్మా, ఎక్కడో ఏదో తేడా జరుగుతోంది. నేను రాధికని కనుక్కుంటాను. నన్ను అమ్మా అని పిలిచా, అందుకే చెప్తున్నాను. ఏదున్నా సరే దాచకుండా నాకు చెప్పు. నీ కూతురు నా మనవడితో కలిసి సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటాను. లేదంటే నీ అల్లుడికి మరో సంబంధం చూసి పెళ్లి చేస్తాను. అమ్మా, అంత మాట అనకండి అమ్మా. రాధిక అంత బుద్ధి తక్కువ పని ఎందుకు చేసిందో నేను తెలుసుకొని దాని తప్పుని నేను సరిదిద్దుతాను. మీరు తొందరపడి నిర్ణయం తీసుకోకండి. సరే, నీకు అవకాశం ఇస్తున్నాను. తనకి పిల్లల్ని కనే ఆలోచన ఉందో లేదో తెలుసుకో. ఈ విడాకుల పత్రం ఎందుకు పంపించిందో కూడా తెలుసుకుని నాకు సమాధానం నువ్వే చెప్పు. లేదంటే నా నిర్ణయం నేను తీసుకోక తప్పదు. చాలా అప్పుడేనా? ఇదేం సరిపోతుందిరా? శ్రీవారు మళ్ళీ కలిపి తీసుకురండి. ఒరే అమర్, నువ్వు తినిపిస్తుంటే అసలు తిన్నట్టే లేదు, కడుపు నిండలేదు. కలిపి తీసుకొస్తాను. ఇప్పుడు వీళ్ళ రోగం కుదురుతుంది. ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే కారం తట్టుకోలేక ఆహాకారాలు పెట్టి పారిపోతారు. ఇంకెప్పుడు నన్ను కలిపి తినిపించమని అడగరు. ఇప్పుడుంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఎవరికి కావాలి? శ్రీవారి ముందు నాకు 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఆను బామ్మా, తిను. పిన్ని, ఆహా, ఆవకాయ ఎంత కమ్మగా ఉందో. నెయ్యి వేయకపోయినా ఎంత అద్భుతంగా ఉందేంటి శ్రీవారు? అందుకే ఆవకాయని అమ్మతో పోల్చారు. ఏదున్నా ఆవకాయ రుచిలా ఏది రాదు. పైగా అమర్ తన చేత్తో కలిపాడుగా, అందుకే రుచి ఇంకా పెరిగిందనుకో. ఆపండి మీ తుంపలు తెగ. మీరేంటి సాడిస్ట్లా తయారయ్యారు? మీకెవరికి కారంగా లేదా? లేదు, మన తెలుగు భాష అంతా బాగుంది. ఇప్పుడు పెరుగన్నం కావాలి. ఇంకొంచెం కలుపుకురా. ఇప్పుడే కదా ఇంత కలిపి పెట్టాను, ఇంకా కావాలా? సరిపోలేదు శ్రీవారు. తీసుకొస్తాను రండి. అదే నిజమైతే నీ కళ్ళల్లో నీళ్ళెందుకో, నీ మాటలో చిరాకెందుకో?
కైలాష్ సంసార జీవితానికి దూరంగా ఉండాలి. ఇప్పటికే అమ్మ బాధపడుతుంది. సంసార జీవితానికి కొంతకాలం కైలాష్ గారు దూరంగా ఉండాలి అంటే అమ్మ తట్టుకోలేదు. మాట్లాడు రాధిక, నిన్నే అడుగుతున్నాను. నాకిప్పుడు అర్థమైంది రాధిక. ఏం అర్థమైందమ్మా? మీ నాన్న నీకు బలవంతంగా పెళ్లి చేసినట్టున్నాడు కదా. ఇంకా నువ్వు ప్రేమించిన వాడిని మర్చిపోలేకపోతున్నావు. అందుకే నీ భర్త నువ్వు దూరంగా పెడుతున్నావు. ఏ నోటీస్ అమ్మా? నీ భర్తతో నీకు విడాకులు కావాలని స్వయంగా నువ్వు సంతకం పెట్టి నోటీస్ ఎలా పంపావే? నిజంగా నువ్వు సంతోషంగా కాపురం చేస్తుంటే నీ భర్త తప్ప నీ మనసులో ఇంకెవరూ లేకపోతే ఆ నోటీస్ ఎలా వచ్చింది రాధిక? ఆ నోటీస్ అల్లుడు గారు చూసుంటే నీ మీద పెట్టుకున్న నమ్మకం చచ్చిపోయి ఆయన గుండె పగిలిపోయి ఉండేదే. అమ్మా, విడాకుల నోటీస్ నేను పంపలేదమ్మా. నువ్వు పంపకపోతే నీ పేరు మీద ఇంకెవరు పంపిస్తారే? అంటే నువ్వు నీ ప్రేమని నీ మనసులోంచి తీసేసినా నిన్ను ప్రేమించినవాడు నీ మీద అలాగే ప్రేమను పెట్టుకున్నాడా? నిన్నెలాగైనా దక్కించుకోవాలని అతను నీ పేరు మీద విడాకుల నోటీస్ పంపించాడా? నువ్వు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి కొప్పుకున్నావని నమ్మానే. అందుకే నీకు పెళ్లి చేశాను. చెప్పు రాధిక, నిన్ను ప్రేమించింది ఎవరు? ఇప్పుడు నీ కాపురం కోల్పోయే పరిస్థితి వచ్చింది రాధిక. ఏం తేల్చారు మీ అమ్మ కూతుళ్ళు? అమ్మా కూతుళ్ళు ఏం తేల్చారని అడుగుతుందేంటండి? ఏదో జరుగుతోంది. అదే నా మనవడి విషయం ఏం తేల్చారు? నువ్వేం చెప్పాలనుకున్నావో సూటిగా చెప్పు. అమ్మమ్మగా నీకు నేను సహాయం చేస్తాను. నువ్వు మీ అమ్మ కలిసి ఏం నిర్ణయించుకున్నారు? అసలే అమ్మ నాన్న పోయిన దుఃఖంలో ఉంది. నా బాధ తనతో చెప్పడం ఎంతవరకు సమంజసం అమ్మమ్మ? అంటే ఏమిటి?
ఓ పక్కన చూస్తే మీ ఆయన మీద విపరీతమైన ప్రేమని చూపిస్తున్నావు, మరో పక్క నా మనవడితో సంసారానికి దూరంగా ఉంటున్నావు. ఏం వినబడి చావట్లేదు గాండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, అనురాగం అంటే 7 జన్మల వరం. ఎందుకు నీ వరాన్ని శాపంగా మారుస్తున్నావు?